शिवाय गुरवे नमः। 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 సర్వకర్మలన్నీ నా యందు వివేక బుద్ధితో సమర్పించి ఆశా మమకారాలను వదిలి ఎట్టి చింత లేకుండా సాధన చెయ్యాలి. వేదాలన్నీ ఏ పదాన్ని బోధిస్తున్నాయో, తపస్సులన్నీ దేనికోసం జరుగుతున్నాయో, దేన్ని కోరి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో అది ఆచరణ ద్వారా మాత్రమే సాధ్యం. ఆశ్రమ కర్మలు విద్యకు సాధనాలు. ఆశ్రమ కర్మలు అంటే మీ యొక్క ధర్మం అని. ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి ఆ ధర్మాలు. కాబట్టి కేవలం ధర్మాన్ని పాటించండి. అయితే ఈ ధర్మాన్ని ఎలా పాటించాలి? నేను పాటిస్తున్నాను అన్న ఐడెంటిటీతో కాదు. నేను బ్రహ్మమునే, కానీ నేను ఆచరించవలసిన అగత్యంతో కాదు. బ్రహ్మంలో ఇంకా విలీనం కాకముందు బ్రహ్మము యొక్క అంటే బ్రహ్మము యందు కృతజ్ఞతతో నేను ఆచరిస్తున్నాను అనుకోవాలి. గౌరవ భావం. ఎందుకంటే నేను బ్రహ్మమునే. నేను ఆ బ్రహ్మం కావాలి అంటే నేను ఈ ఆచరణ చేసి తీరాలి అన్న సత్సంకల్పం ఉండాలి. గౌరవం ఉన్నప్పుడే అవతలి వారితోటి ప్రేమగా అంటే ఆదరణగా అలా మాట్లాడతారు. ఆ భావం లేనప్పుడు వారి వారితో వ్యవహారం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఇష్ట అయిష్టాలకు అతీతంగా ఏ బ్రహ్మమైతే ఉన్నాడో అదే విధంగా నీ ఆచరణ ఉండాలి. ఇష్ట అయిష్టాలకు అతీతంగా ఉండాలి. లేసమాత్రమైన ఈ భావన ఇష్టము అయిష్టము రెండిట్లో ఉన్నా అది నిన్ను శాంతిగా ఉండనివ్వదు. పరమశాంతే పరమానందం. అదే బ్రహ్మానందం. కాబట్టి ఈ ఆశ్రమ ధర్మాలని నీవు నేనుతో కాకుండా బ్రహ్మస్మరణతో చేయాలి. కావాలంటే అనుకోవచ్చు బ్రహ్మం అయితే ఇలా ఉండడు కదా, ఇలా మాట్లాడాడు కదా అనుకుంటే దోషం లేదు. అంటే బుద్ధి వచ్చేయటానికి. కాబట్టి బ్రహ్మస్ఫురణతో నీ ఆచరణ నీ ధర్మము ఉండాలి. ధర్మాచరణ ఒకటే మాట. అవి ఆశ్రమ ధర్మాలు అంటే అవి ఆశ్రమ కర్మలు అన్న అదే. అవి అవిద్యను నశింపజేయాలి నీలో. అంతేగాని నీలో ఇంకా ద్వేషాన్ని, ఇంకా బాధలని, ఇంకా రకరకాల నీ ఫీలింగ్స్ ని పెంచకూడదు. అప్పుడు నీవు ధర్మాన్ని పాటిస్తున్నట్టు అవ్వదు. ఎందుకంటే ప్రపంచము నానా రకాలు. నిజంగా ధర్మం పాటించేవాడు అది తనది కరెక్ట్ అయినది అంటే ఇక్కడ మూర్ఖంగానో ఇంకో రకంగా అనుకునేవాడిని ఏం చేయలేరు. కానీ ఎందుకు ఇలా చెప్పబడుతోంది అంటే మీ అందరికీ పరమ సత్యం తెలిసింది కాబట్టి ధర్మ అధర్మాల జ్ఞానం మీ అందరికీ ఉన్నది. ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదు అనే కనీస జ్ఞానము ఉన్నది.
సమర్థించుకోవటం కూడా దోషం అన్న సంగతి తెలుసు కాబట్టి, సత్యం తెలిసిన వారు కాబట్టి, మీరు ధర్మంగా ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోండి మొదట. చివర కూడా అదే చూసుకోవాలి. అవతలి వాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడా లేదా అనేది మీకు అనవసరమైన విషయం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని చెప్పాడు పరమాత్మ. అవతలి వాడు నీ కొడుకైనా, నీ కూతురైనా, లేకపోతే ఇంకోళ్ళైనా, మనవళ్ళు మనవరాళ్ళైనా, ఎవరైనా, వాళ్ళని నువ్వేదో ఉద్ధరించాలి అనుకోవటము పెద్ద భ్రమ, పొరపాటు, దోషం. దానివల్ల నీకు బాధలు కలుగుతాయి. వాళ్ళు ఎలా ఉంటే నువ్వు సంతోషిస్తావు? దీనికి ఎక్కడా అర్థం ఉండదు. ఎందుకంటే సంతోషం అనేది నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు సంతోషించాలి అనుకున్నప్పుడు సంతోషిస్తావు. అదే వాడు ఎంత కరెక్ట్ గా ఉన్నా, లేదా ఎంత గొప్పగా ఉన్నా, ఏదో వాడిలో ఉన్న లోపాన్ని చూస్తావు. ఇంకా నీకు సుఖము సంతోషం ఎలా? కాబట్టి వాళ్ళు బాగుంటారా లేకపోతే ఇంకోట అద్వైతం తెలిసిన వాడు, బ్రహ్మ కావాలి అనుకున్న వాళ్ళ ధర్మం కాదది, ఆచరణ కాదది. కాబట్టి అవతలి వారిని పరిశీలించటము, చూడటము, వారిలో దోషాలని గుర్తించి బాధపడటం అనేది పూర్తిగా వ్యర్థమైనది. అంటే నువ్వు ఆచరణ చేయటం లేదు, గురువు మాటను పాటించటం లేదు. గురువు మాట పాటించినప్పుడు నీకు శాంతి ఎలా కలుగుతుంది? గురువు ఏం చెప్పాడు ఆచరణ, అది చెయ్యి, అప్పుడు అంతా ఆనందంగానే ఉంటుంది. నువ్వు ఇంకా నా పిల్లలు నా అన్న అవతలి వారిలో దోషాలు చూస్తున్నా నువ్వు ఏమాత్రం గురువుకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, అంటే గురువు మాట పాటించటం లేదు. సాధన అనేది వృధా. ఎన్ని జన్మల్లో చేసినా మీరు నేనుతో చేసే సాధన, తెలిసే వరకు సాధన నేనుతోనే చెయ్యాలి. తెలిసిన తర్వాత, పరమసత్యం తెలిసిన తర్వాత కూడా మీరు నేనుతో అంటే ఇది చేస్తూ ఉంటుంది. ఒక నేను సాధన చేస్తూ, ఇంకో నేను ఈ యొక్క ఇష్టాలు అయిష్టాలు అంటూ వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అంటుంది. అయ్యో నా పిల్లలు సుఖంగా లేరంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారో అంటుంది, వాళ్ళ కోసం అంటుంది. నేను నావి, నా పిల్లలు పరాయి, ఇలా భేదభావాలని. కాబట్టి ఎన్నో నేనులు అయ్యాయి. ఒక నేనుతో తరించటమే కష్టమైంది మీకు, ఇన్ని నేనులు పెట్టుకుంటే ఎలా తరిస్తారు? కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని సమర్థింపులు చెప్పినా, ఎన్ని చేసినా, మీరు నేనుతో గనక ఏమాత్రం బాధపడ్డా, సంతోషపడ్డా, వాళ్ళ గురించి చింతించినా, అందుకే ముందరే చెప్పాడు ఎట్టి చింత లేకుండా. చింత ఎప్పటికీ మిమ్మల్ని శాంతిగా ఉండనివ్వదు. మీరు ఖాళీగా కూర్చోగానే, లేదా సాధన నామస్మరణ చేయటం మొదలు పెట్టగానే మొదలవుతాయి. మీరు అనుకుంటారు కాసేపు చేశాక, అంటే చింతన చేశాక మళ్ళీ నామస్మరణ చెయ్యొచ్చులే, అయ్యో పాపం వాడు ఎలా ఉన్నాడో ఏమిటో. ఇవి రకరకాలు, ఎన్నో రకాలు. చింత అంటే కేవలం బాధ ఒక్కటే చింత కాదు, అవతల వారి గురించి ఆలోచించటం కూడా చింత, ఆలోచన, నేను అనుకోవటం అన్ని ఒకటే దానికి పర్యాయ పదాలు. కాబట్టి చింత అనగానే కేవలం బాధ కాదు, మంచిగున్నాడని ఆలోచించినా చింతే, అయ్యో పాపం బాలేడు అనుకున్నా చింతే. కాబట్టి చింత అంటే అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి అవతలి వాడిలో చెడ్డతనం నువ్వు చూస్తున్నావు అన్నా సరే, నువ్వు సాధన చేయటం లేదు, నీ సాధన వృధా. ఏది లేదు అంటూ కూడా కొన్నిటిని గుర్తిస్తున్నావు అంటే అర్థం అదే, నీకు అనుకూలంగా ఉన్నవి చింతించటం లేదు.
నీకు ఇబ్బంది లేని వాటి గురించి నీవు చింతించటం లేదు, వాటి పట్ల నీకు ఎలాంటి భావం లేదు. ఎక్కడైతే నీకు ఇబ్బంది కలుగుతోందో, అంటే నేనుకి ఇబ్బంది కలుగుతోందో, నీ దేహానికి ఇబ్బంది కలుగుతోందో, నీ ఇష్ట అయిష్టాలకు ఇబ్బంది కలుగుతోందో, అక్కడ నీవు రకరకాల భావనలతో, ఇది మీకు తెలియందేం కాదు, ఒట్టిగా మళ్ళీ విపులంగా చెప్పటమే. తెలుసు అలా ఉండకూడదని తెలుసు, కానీ ఉంటారు. ఉండి అవస్థలు పడుతున్నారు. అవస్థ మీరు తెచ్చుకున్నదే. ఇక్కడ గురువు చేసేది ఏమీ లేదు. గురువు ఎలా ఉండాలో చెప్పాడు. ఇంత చిలక్కి చెప్పినట్టు అంటారు, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టుగా మీకు ఆచరణ చేయాల్సి చెప్తున్నారు. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. జరుగుతుంటే చింత, జరగట్లేదని చింత, ఏం జరుగుతోందో అని, అంటే భూత భవిష్యత్ వర్తమానాల గురించే చింత. అవి లేవురా అన్నా కూడా అది పట్టించుకోకుండా ఎందుకు మరి? అప్పుడు మీరు ప్రవచనాలు వినటం దేనికి? గురువే సర్వస్వం అనటం దేనికి? బ్రహ్మం అయి తీరతాను అన్న అబద్ధపు మాట అది. మీరు ప్రయత్నం చెయ్యటం లేదు. కానీలు అర్థనాలను పెట్టుకున్నంత కాలం మీ మాటల్లో బాధ వస్తోంది అని మీరు అన్నంత కాలం, వాడి జీవితం ఎలా ఉంటుంది అని మీరు అనుకున్నంత కాలం, ఇవన్నీ వృధావే. ఏది మీ చేతుల్లో ఏదీ లేదు. ఎలా అయితే గురువు చేతులు, గురువు చెప్తాడు ఇలా ఉండరా అలా ఉండరా అని. మీరు ఉండనప్పుడు మీ పిల్లల మటుకు, మీ తల్లిదండ్రులైనా మీ పిల్లలైనా ఇంకోళ్ళైనా ఎందుకుంటారండి? ఇంత అరటిపండు వచ్చి చేతిలో పెట్టి బ్రహ్మం గురించి చెప్పినా మీరు ఆచరణలో పెట్టనప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా మీరు ఏ మాటలు చెప్పినా అవి మంచి అని మీరు అనొచ్చు. అవతల వాడికి అది మంచిగా ఎందుకు కనపడుతుంది? కనపడదు. అయ్యో వాడికి కనపడటం లేదే, వాడు నా మాట వింటం లేదే, అయ్యో వినుంటే బాగుపడేవాడే. ఎక్కడన్నా రాసిందా మీ మాట వింటే బాగుపడతాడని? ఏమీ లేదు. లేదండి. అందుకని ఊరుకున్నంత ఉత్తమం లేదు. ఓ సలహా అడిగినప్పుడు చెప్పండి, అడిగినప్పుడు. అందుకే హాయిగా కేవలము ఆ సాధన ఎందే మనస్సుని నిలిపితే, అహం బ్రహ్మాస్మి అనే స్ఫురణ ఎందే ఉంటే ఏ చింత ఉండదు. ఇది ఒక రొటీన్ లాగా పొద్దున్న లేవగానే ప్రవచనం వినటం బ్రహ్మాండంగా ఉంది అనుకోవటం, ఆ తర్వాత దైనందిన జీవితంలో మళ్ళీ డివిజన్స్. మీకు అనుకూలమైన వాటి యందు ఒక అభిప్రాయం, అనుకూలం లేని వాటి యందు ఇంకొక అభిప్రాయం, అంటే భావనలతోటి మరి ఎలా కుదురుతుంది? శ్రవణం వృధా, మననం వృధా, ధ్యానం వృధా. మనన నిధిధ్యాసనాలు అన్నారు. శ్రవణ మనన అన్ని వృధా అవుతున్నాయి కదా, మరి ఎందుకు? పోనీ సరే, రెండో ఆప్షన్ గురించి నేను చెప్పను అసలు. ఎందుకంటే రెండో ఆప్షన్ లో ఇంకా ఏదో ఉందని అనుకున్నంత కాలం, కారణాలు ఏవైనా కావచ్చు, మీరు దేహం కోసం తాపత్రయపడ్డారు అంటే ఇంకా నేను బ్రహ్మాండంగా ఉందని అర్థం. ఎక్కడో ఉన్న పరమాత్మను చూడ్డానికో, నువ్వు ఎదురుగుండా ఉన్న నీ పరమాత్మని, నీలో ఉన్న పరమాత్మను చూడలేని వాడివి, ఎక్కడో ఉన్న పరమాత్మ మటుకు నీకు ఎలా తెలియబడతాడు? అందుకే శారీరక శ్రమ అవుతుంది. నీలో ఉన్న పరమాత్మను చూసుకో, పరమానందం. శారీరక శ్రమ లేదు, ఏమీ లేదు. ఎక్కడ పెట్టినా అది విగ్రహం మాత్రమే. నువ్వు పరమాత్మను చూడాలి అంటే ముందు నీలో ఉన్న పరమాత్మ నీకు తెలియబడితే సర్వంలో ఉన్న పరమాత్మ తెలియబడతాడు. అప్పుడు ఒక విగ్రహం చూడడానికి పరిగెత్తక్కర్లే, ఒక నదిలో స్నానం చేయడానికి పరిగెత్తక్కర్లే, ఒక క్షేత్ర దర్శనానికి పరిగెత్తక్కర్లే. ఏమిటి అంటే దేహం గురించి, అంటే నేను పోవడానికని సాధన చేస్తూ ఆ నేను దేహంతో రావటం అనేది తెలిసినదే. మళ్ళీ ఆ దేహం కోసమే తాపత్రయపడటం అనేది ఎంతవరకు సమంజసం, అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మీరు ఎక్కడికి వెళ్తే నాకేంటంటే వెళ్ళండి, క్షేత్రాలకు వెళ్ళండి,
ఏంటవి పుష్కరాలకు ఎట్లన్నా వెళ్ళండి అమ్మా, ఏమిటి నాకు. మీరు వెళ్ళినంత మాత్రాన అదేదో నాకేదన్నా ఇది వస్తుందా? నాకేమి. లేదండి. కానీ నేను మిమ్మల్ని అంటున్నానని మీరు భావిస్తే నేనేం చేయలేను. బోధలు అనేక రకాలుగా చెప్పబడతాయి, అందువల్ల అవి అంతే తప్ప అంటే అభిప్రాయాలు పదే పదే అంటున్నారని మీరు అనుకుంటే నేనేం చేయగలుగుతాను? మరి ఏదో ఒకటి చేద్దాం. దేహం కోసం మీరు చేసినవో చేసేవో ఏవో ఒకటి రాకుండా ఎలా ఉంటాయి బోధలో? డెఫినెట్ గా ఉంటాయి ఉదాహరణల్లో చెప్పినప్పుడు. ఉంటాయండి. కాబట్టి అది నన్నే అన్నారని మీరు అనుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే పోనీ అన్నారు అనుకుంటే గురువు అంటున్నారు కాబట్టి నా బుద్ధి వస్తే అది ఇంకా సంతోషం, అంతే తప్ప నన్ను అంటున్నారు తాట అనుకుంటే నన్ను అన్నారు కాబట్టి ఇంకా నేను గురువుని వదిలేస్తానంటే ఎవరికంటే నష్టం నష్టం. గురువు శిష్యులు ఇంతమంది లిస్ట్ లేదు కదా, కాబట్టి గురువుకి ఎప్పుడు నష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అది ఫీల్ అయ్యి బుద్ధి వస్తే మీరే బ్రహ్మం అవుతారు. అలా కాకుండా గురువుని వదిలేసినా మీకే జన్మలు, రెండు విధాల మీకే లాభాలు. ఇటు అదే చేస్తే గోడ మీద ఇటు దూకితే బ్రహ్మము, అటు దూకితే జన్మలు. అది అది మీకు లభించే ఆనందం. ఇంకా దేహాలతోటి ఎన్నన్నా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అలాంటి అంటే నేనుతో ఆలోచించే వాళ్ళకి అది కొంచెం అలాగే అనిపిస్తూ ఉంటుంది, మమ్మల్ని అంటున్నారని. మిమ్మల్ని అంటే నాకేం చేస్తుంది? గురువులకు ఏమొస్తుందండి? బోధలో చెప్పాలి కాబట్టి, నేను వదిలేయాలి కాబట్టి అంత కష్టం అక్కర్లేదురా. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాం, మన మన ఇంట్లో దేవుడి గదిలో ఉన్న దేవుడైనా కోరికలు తీరుస్తాడు, ఆయనైనా చేస్తాడు. మీ సందు చివర ఉన్న గుళ్ళకి వెళ్ళినా మీవి. అలా నేనేం వెళ్ళొద్దు అనటం లేదు. అద్వైతం తెలిసాక ఇంకా పరుగులేంటి? అద్వైతంలో నిష్ట పొందండి ఫస్ట్. అహం బ్రహ్మాస్మి స్థితి పొందండి. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సూక్ష్మ ప్రపంచంతో బంధం ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అన్ని ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటాయి, ఈ బ్రహ్మాన్ని పట్టుకోకుండా. అందుకని రెండో వైపు దూకితే బ్రహ్మాండమైన జన్మలు, బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్లు, ఇక రకరకాలు అనుకోండి. మీకు తెలియందే ఉంది, మళ్ళీ నేను ఎందుకు విడిగా చెప్పక్కర్లే కదా. కానీ అలాంటి మిమ్మల్ని ఏదో అంటున్నాను మటుకు భావించకండి. భావించినా నేనేం చేసేదేం లేదు, మీ మనసులో మీది కదా. అందువలన ఇక్కడ మీరు సాధన చేస్తూ అంటే ఒక నేనుతో సాధన, ఒక నేనుతో భావనలు, ఒక నేనుతో ఆచరణ, మూడు నేనులు వచ్చాక ఇంకేమిటంటే బాగుపడేది ఇంకేమీ లేదు. లేదంటే మేము బాగుపడతాం, చాలా సంతోషం. వాచా వేదాంతుల్లాగా అనుకుని మేము పొద్దునే లేచి ప్రవచనాలు వింటామండి, ఇవి చెప్పుకుంటారు, చెప్పుకోండి, ఏం నష్టమేం లేదు. కానీ మొదటిసారి మీకు గౌరవం ఇస్తారు, రెండోసారి నాలుగు, తర్వాత మీ ఆచరణలో చూశాక ఎన్ని వింటే మటుకు ఏమిటంటారు. ఇవి కొంతమందికి ఉన్నాయి. ఏం లాభం, గురువులు చెప్పిన వింటున్నారు, మీ ప్రవర్తన ఎలా ఉందని అడగరు, నిలదీరు. ధైర్యం ఉన్న వాళ్ళు నిలదీస్తారు, ధైర్యం లేని వాళ్ళు లోపల అనుకుంటారు, 10 మందికి చెప్తారు. సరే, ఇవన్నీ కూడా ఈ నేనుతో వచ్చే తిప్పలు. పర్వాలేదండి, నేను బాగుంది, నాకు గురువు అక్కర్లేదు అనుకుంటే ఇంకా సంతోషం. అసలు గురువు దగ్గర ఉండి మాట మాట వినలే అంటే సాధన సరిగ్గా నేనుతో ప్రవర్తించకుండా ఉండగలగాలి గురువు దగ్గర. కానీ గురువు దగ్గర కూడా నేనుతోటే ఉంటాను అంటే ఇంకెందుకండి? అప్పుడు గురువు లేడు అనుకోండి, ఒట్టిగా ఉన్నాడండి మా అవసరాలకు అనుకుంటే సంతోషం. కాబట్టి గృహస్థులు వారి యొక్క ఆశ్రమ ధర్మాన్ని అంటే ఎలాంటి కర్మలు ఏం చెయ్యాలి, వారికి విధించబడినవి ఏమిటి, ఏది చెయ్యాలి, అంతే. అన్ని చేసేయకర్లా, ఏది విధించబడింది అంతే. వారి యొక్క అంటే వంశం అంటారా ఏదో అలా, అవి కొన్ని ఉంటాయి, అవి చెయ్యవచ్చు. అది కూడా నేనుతో చెయ్యరాదు, నేనుకు అతీతంగానే చెయ్యాలి. కన్ఫ్యూజన్లు ఉన్నాయి, ఏమండి ఇది చేయాలా అది చేయాలా,
తెలుసుకుని ఆచరించవచ్చు. గురువులని సంప్రదించవచ్చు. అట్లా అలాంటి విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరము అంటే సందేహం ఉన్నప్పుడు. కానీ నేను బ్రహ్మాన్ని అన్న అహంకారంతో మటుకు చేయకూడదు. ఇవి ఉంటాయి, మీకు లేవన్నందుకు సంతోషించాలి. కాబట్టి గృహస్థు అనేవాడు తన ధర్మం అంటే తల్లి తల్లి ధర్మం, పిల్లలు పిల్లల ధర్మాలని ఆచరించి తీరాలి. కాబట్టి ఇక్కడ అన్ని ధర్మాల్లో ఉన్నది ప్రేమ ఒకటే, భావనలు లేవు. బాగా గుర్తు పెట్టుకోండి. తల్లులకైనా పిల్లలకైనా ఏ బంధాలకైనా ధర్మము అంటే గృహస్థుడికి భేదభావం లేదు. భేదం ఉన్నవాడు అధర్ముడే. ఏ మాత్రం భేదం ఉన్నా సర్వులు బ్రహ్మమే అన్న భావన అద్వైత ఆచరణ. కాబట్టి అక్కడ తల్లి పిల్ల వేరే ఇంకోటి ఇంకోటి కొడుకు కోడలు లేదా కూతురు అల్లుడు ఇలాంటి భేదాలు లేవు. అందరి పట్ల ఒకటే భావం, సమభావం. ఒకరు మంచి ఒకరు చెడు అంటూ లేదు. ఒకరు మంచి ఒకరు చెడు అన్నాము అంటే నీలో భేదం ఉన్నట్టే. ఎందుకంటే అందరూ అన్ని వేళలా మంచిగా లేరు, అందరూ అన్ని వేళలా చెడ్డగా లేరు. అది మీకు అనుభవమే. కాబట్టి గృహస్థు అనేవాడు వీటికి అతీతంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మం చక్కగా ఆచరించబడుతుంది. వాడు జ్ఞానిగా పరిపూర్ణత పొందినప్పుడు ఇక వాడికి ఏ ధర్మము లేదు. ఇతర ఆశ్రమాల వారు మాత్రం ఆచరించే యజ్ఞాదులతో సంకీర్ణం కాని బ్రహ్మచర్యం, తపస్సు, సత్యవచనం, శమము, దమము, అహింస మొదలగునవి కేవల ధ్యాన ధారణాదులు విద్య పట్ల ఎక్కువ బలమైన సాధనలు అవుతాయి. ధ్యాన యోగాన్ని ప్రతిపాదించే సమయంలో పరమాత్మ యోగాన్ని ఆరోహించాలనుకునే వాడికి కర్మ సాధనంగా చెప్పబడింది. అతడే యోగారూఢుడు అగుటకు శమము సాధనం అని చెప్పదు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఇప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు కొంతమంది, సన్యాసులు కొంతమంది, ఇలా రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి. వాటి ధర్మాలు నీకు అనవసరం. నీవు ఏది ఆచరించాలో అది ఆచరించాలి. వాళ్ళు చేసినవి కూడా నువ్వు చెయ్యాలి అంటే నీకు విధించబడినప్పుడు. పిల్లల పెళ్లి చేయటం ఒక యజ్ఞం. దానిని వారి సహాయంతో పూర్తి చెయ్యాలి. ఒక వేద పండితులు వాళ్ళకి అంటే సరి అయిన విధంగా నువ్వు ఆచరించాలి. అది ఇక్కడ వీడికి విధించబడిన యజ్ఞం. రోజు చేసుకునే నీ పూజలు ఒక యజ్ఞం, నీ ఉద్యోగం ఒక యజ్ఞం, నీవు ఇంట్లోనో ఇంటికి వచ్చిన వాళ్ళందరితో వ్యవహారం చేసేది ఒక యజ్ఞం. అంటే ఒక యజ్ఞము అంటే అర్థము ఒక ధర్మం. దానిని నువ్వు సరిగా ఆచరించాలి. అందుకని ఇన్ని మాటలు దేనికి? నీ ధర్మం నువ్వు ఆచరించాలి అంటే అర్థము అందరి పట్ల సమభావంతో వ్యవహరించు అంతే. ఎలా కుదురుతుందంటే అవతల వాడు అలా ఉండరు. అవతల వాడు ఎలా ఉంటే నీకెందుకురా, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. మీ అందరు ఒకే రకంగా ఉన్నారా నాతోటి? నేను ఆ ధర్మాన్ని మానేసి మీరు ఎలా ఉన్నారో అలా ఉన్నానా మీతోటి? లేదు. అది ఇంత ఆచరణలో చూపించిన తర్వాత కూడా మీరు మీ బుద్ధిలో భేదభావాలు చూపిస్తే ఎలా? ఇంకా పిల్లలు అనుకుంటూ వాళ్ళ బాగోగులో ఇంకోటి ఆలోచిస్తే ఎలా? ఏమిటి మీరు ఆలోచించి నిర్ణయించగలిగేది? ప్రేమగా లేనప్పుడు ఏమిటండి మీ నిర్ణయాలు అన్ని తప్పుడుగానే ఉంటాయి. మీలో భేదభావం ఉన్నప్పుడు మీరు ఏది సరిగా చేయగలుగుతారు? మరి గురువుని ఆశ్రయించో, గురువు దగ్గర ఉండో, గురువు సమక్షంలో గడిపో ఏమిటి మీరు పొందిన ప్రయోజనం? వృధానే కదా. మీరు ఎవరికి ఎలాంటి భావనలు ఉన్నాయో వాళ్ళకు వాళ్ళే సాక్షులు, వేరేగా చెప్పక్కర్లేదు. బోధ చివరి దశలో మీరు ఆచరించేవే చెప్పబడతాయి. ఎందుకంటే ఇక బోధ ఎక్కడుందండి? బోధ లేదు. అందువలన ఉదాహరణలు మీ జీవితాలే, మీ ఆచరణలే. ఎందుకు మరి అంత ఆ నేనుతో వ్యవహారం? అవసరం లేని చోట కూడా నేనుతోటే వ్యవహారం.
కాబట్టి ఈ వ్యవహారాలన్నీ మీకు తెలియనివి అని మీరు అన్నా నేను ఒప్పుకోను. మీరే ఒప్పుకోలేరు అసలు మనసులో. కానీ కానీ అంటే ఆ కానీలు ఉన్నాయా? లేవు కదా మరి. అది అవును. మీరు అనుకున్నారు. ఎందుకంటే మీ భావనకి మీరు సమర్థిస్తున్నారు. కానీ కూడా సమర్థింపే. అవును. మీ భావన, మీ ఉక్రోషం అనండి, మీ బాధ అది దానికి ఏ పేరు పెట్టినా నేనే. ఆ నేనుతో ఉన్నారు కాబట్టి మీకు జరిగేది. ఏదో దిగులు, ఏదో భయం దేనికి? అదేదో అంటారు కదా, పిల్లల్ని కనగలరు కానీ వాళ్ళ తలరాత కనగలరా అని. హ్మ్. వాడు ఏమంటాడు పెద్దాక, మీరు నన్ను సరిగ్గా పెంచలేదు పొమ్మంటాడు. లేకపోతే మీరు నాకు సరిగ్గా చెప్పారా అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. అప్పుడు ఏమవుతారండి? సరే, అవును. ఇవన్నీ ఏవి జరుగుతాయా అనేది అందరికి ఒక రకంగా ఉంటది. ఒకే రకంగా అందరి పిల్లలు ఉండరు, అందరి తల్లిదండ్రులు ఉండరు, ఎవరిది వారిదే. హ్మ్. కానీ వాళ్ళందరి గురించి కాదు మీ ఆలోచన. మీకు అద్వైతం తెలియబడింది. ఆచరణ ఎలా చేయాలి, మీరు ఏమిటి, మీ మూలం ఏమిటి, మీరు అసలు ఎవరు, మీ సాక్షాత్తు, మీ అంటే మీ అసలు స్వరూపం ఏమిటి, ఇవన్నీ మీకు తెలియబడ్డాయి. తెలియబడ్డాక కూడా ఎందుకంటే వేషాలు వేసి తిరగటం. ఇప్పుడు నాటకమో లేకపోతే సినిమాలో అప్పటి వరకు వాడు వేషం వేసి తిరుగుతాడు. తర్వాత వేషం వేసుకుంటే ఎవడండి ఇచ్చేసేది? కానీ చెయ్యదు. ఇప్పుడు ఆ! మీకు ఆ నాటకం అయిపోయింది. నేనుతో ఉన్న నాటకం పరిసమాప్తం అయిపోయింది. ఇంకా ఆ! నేనుతో ఆ వేషంతో మీరు తిరగక్కర్లా బయట. అనవసరమైనది అది. ఎందుకంటే మీ అసలు స్వరూపం ఏమిటో మీకు తెలుసు. తెలిసిన తర్వాత అసలు స్వరూపంతో ఉండాలి కానీ ఇంకా ఆ నశించే వేషం అంటే ఎవరు ఇది చెయ్యని వేషం ఎందుకంటే. ఆ! చూడు. కాబట్టి ఈ బ్రహ్మచర్యం, తపస్సు, సరే ఇలాంటివన్నీ ఇన్ని లేనే లేవు. సమభావం ఒక్కటి మనసులో ఉంటే చాలు. నేను బ్రహ్మం అన్న స్ఫురణ ఉంటే ఆచరణ అసాధ్యం ఎందుకు అవుతుంది? అవును. ఎంతో సులభం అవుతుంది ఆచరణ అప్పుడు. ఆ! ఆ! ముముక్షువు కానీ ప్రత్యేకమైన కర్మలేం లేవు. కాబట్టి నేను నేను బ్రహ్మాన్ని కాబట్టి ఈ కర్మలే నేను చెయ్యాలి, ఆ కర్మలు చేయకూడదు, లేకపోతే ఈ కర్మలు చేస్తేనే నేను బ్రహ్మం అవుతానంటే ఏముందా అండి? హుహు. సమభావంతో ఉంటే చాలు. ఇందాక చెప్పిన సమము దమము ఇవన్నీ ఉంటే చాలు. ఇన్ని లేవురా, అన్నిటికి కలిపి ఒకటే, నేను లేకుండా ఉండటమే. హ్మ్. నేను లేనప్పుడు నాది నావి, ఈ బాధలు సుఖాలు కష్టాలు, ఏమి ఉండవు. అనుకోవటాలు అనటాలు, హ్మ్. అనిపించుకోవటాలు ఏవీ లేవు. హ్మ్. అనుకోవటం లేనప్పుడు ఏమి అనటము లేదు, ఉండదు. అనిపించుకోవటము లేదు. అనుకున్నావు కాబట్టి అంతే. నువ్వు అంటావు, అవతల వాళ్ళు అంటారు. ఆ! కాబట్టి ఇక్కడ ముముక్షువుకని అంటే సాధకుడు అనండి, ఎవరైనా ప్రత్యేక కర్మలేం లేవు, దేనికైనా అవే. ఆశ్రమాల కర్మలనే ముముక్షువులు అనుష్ఠించాలి. అగ్నిహోత్రమో ఇలా యజ్ఞ దాన తప కర్మలను త్యజించకూడదు, ఆచరించాల్సిందే ఇత్యాది శృతి స్మృతి ప్రమాణాలు చెప్పినట్లు ఆయా ఆశ్రమాల వారు కర్మలు ఆచరిస్తారు. ముముక్షువులు యజ్ఞం దానం తపః కర్మలను త్యజించకూడదు, ఆచరించాల్సిందే. ఎందుకంటే యజ్ఞం దానం తపః కర్మలు మనుషులను పవిత్రం చేస్తాయి. ఎప్పటి వరకు? ఇది తెలుసు కదా, హ్మ్. ఆచరణ పూర్తయ్యే వరకు. హ్మ్. పూర్తయిన తర్వాత కూడా ఎవరన్నా వచ్చి అన్నం పెట్టమంటే నేను పెట్టను, నేను బ్రహ్మని అంటారా? అప్పుడు అనే ఛాన్స్ లేదు కాబట్టి ఆయన ఎందుకు ఆచరించాలి అన్నారంటే నువ్వు అయ్యే వరకు ఆచరించాలి అన్నాడు. ఇక్కడ ముముక్షువులు అన్నాడు కానీ బ్రహ్మము అనలేదు. హ్మ్. కృష్ణ పరమాత్మ బ్రహ్మముగానే పుట్టాడు, ఆయన చెప్పాడు నేను పరమాత్మనే అని. ఆయన ఆచరించడం మానేశారంటే తన ధర్మం మానేశాడా? లేదండి. కాబట్టి ఇక్కడ మీరు మీరు మళ్ళీ ఆ ఎందుకంటే మీ ధర్మాల్లో, మీ ఆశ్రమ ధర్మాల్లో క్షేత్ర దర్శనం ఉందేంటండి? మళ్ళీ అక్కడికి రావాలి. వేరేదేం విధించబడలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించరా, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి, చిన్నవాళ్ళని ప్రేమించండి, ఇవే కదా మీ ఆశ్రమ ధర్మాలు గృహస్థాశ్రమానికి. అవును. ఎవరన్నా వచ్చి యజ్ఞానికి కాస్త పైకం ఇవ్వండి అంటే ఉన్నంతలో ఇవ్వటం. దానము ధర్మము అంటే ఏమిటండి అర్థం? కాబట్టి ఇక్కడ మీరు ఏదో వేరేగా ఏదో అయ్యో అన్ని మానేశానంటే మీరు అనక్కర్లేదు. హ్మ్. మీరు పూజ చేసుకున్నారు అంటే
ఆశించకుండా మీరు ఏ పూజ చేసినా పర్వాలేదు. ఇప్పుడు మొన్న ఎవరో అన్నట్టుగా ఇది చదవకపోతే నాకు తోచదండి, అది తప్పు దోషం. నేనుకుంటుంది అలాంటి అభిప్రాయాలు. ఇన్నిసార్లు చదువుకోవాలి, అన్నిసార్లు చదువుకోవాలి, లేకపోతే అమ్మో అది చదవకపోతే ఎట్లా, పొద్దున్న లేవగానే ఇది చదవాలి, అది చాలా తప్పు. పొద్దున్నే లేవగానే ఎందుకు చదవాలి, తర్వాత చదవకూడదని రూల్ ఉందా? మీతో స్తోత్రాలు ఎందుకంటే చదివించడం పనిలేకనా? కాదు. ఏంటి, మనసు శుద్ధి కావాలి మీకు. ఆశించకుండా చదవమని చెప్పడానికే పారాయణలు. నువ్వు ఆశించకురా, ఆశిస్తే ఎందుకంటే అద్వైతం దాంట్లో మన శంకరులు చెప్పినవి కూడా మీరు చదువుతున్నారు. పూజ అంటే ఏంటో తెలిసింది, అందుకని ఆ పూజలు చేయమన్నారు. అంతేగాని ఇక్కడ కృష్ణుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరేం చేయటం లేదు, నేనేమి చెప్పలేదు. కోరికలు ఉన్నప్పుడు మీ అందరికీ పూజలే చేయమని చెప్పా. ఉన్నప్పుడు పూజకి వెళ్ళాల్సిందే, ప్రదక్షిణాలు చేయ, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎలా చెయ్యాలి? అప్పుడు కూడా కోరికతో చేస్తున్నా కోరికను పదే పదే విన్నవించుకోకర్లే. ఒక్కసారి సంకల్పంలో చెప్పి ఆ తర్వాత నీ ఇష్టం స్వామి అన్నాడు. ఇలా ఎన్నో రకాలు. ఒక దాంతో అయిపోతుందండి బాహ్యము, అనేకమది. అందుకని ఒరే ముందు ఇది సాధించరా, అన్ని మానేసి ముందు ఇది సాధించు. ఈ కాలంలో కూడా నువ్వు చెయ్యొద్దని ఏం చెప్పటం లేదు, కానీ బ్రహ్మస్ఫురణతో చెయ్యి. ఏది చేసినా సరే బ్రహ్మస్ఫురణ లేకుండా మీరు ఎన్నిసార్లు చదివితే ఏం లాభం అండి? అక్కడ అమ్మవారు ఉందని స్ఫురణ లేకుండా మీరు లలిత సహస్రనామం 100 సార్లు చదివితే మటుకు ఏం లాభం, ఉపయోగం ఉన్నదా? మనసు ఎట ఆలోచిస్తూ లెక్క పెట్టుకుంటూ అయ్యో ఇంకా ఇన్నే అయ్యాయా అని మనసులో లెక్కలేస్తూ మీరు ఎన్నిసార్లు చదివితే మటుకు ఏ స్తోత్రమైనా సరే ఉపయోగం ఎక్కడుంది? మనసు లయం అవ్వాలి మీరు చేసే స్తోత్రం అని. కాబట్టి ఇక్కడ గృహస్థుకి, అందుకనే జ్ఞాని కర్మ చేసినా చెయ్యనట్టే అన్నారు అంటే కొన్ని విధించబడినవి. ఇప్పుడు జ్ఞానులు అయినా సరే ఇప్పుడు ఆయనకి ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి ఆశ్రమ ధర్మంగా ఆయన ఆయన కడుతూ ఉన్నప్పుడు వచ్చి చూడండి స్వామి అంటే వెళ్ళి చూశాడు. ఆశ్రమంలో వాళ్ళు ఎలా ఉండాలో ఏంటి అని చూశారు. ఆయన పీఠాధిపతి కాబట్టి తన ధర్మాలు తాను ఆచరించారు పెరియవారు. అలాగే మిమ్మల్ని కూడా మీ ధర్మం అంటే ఏమిటి? అందరితో సమభావంతో ఉండటం. ఎవరింటికి వచ్చినా వాడు శత్రువులా మిత్రువులా అని చూడమనలేదు. భేదభావం, ఒకరిని ఎక్కువ గౌరవం ఒకళ్ళని తక్కువ గౌరవం అలా చూడమనలేదు. అందరి పట్ల సమభావంతో ఉండేవాడే గృహస్థు. గృహస్థు అన్న, ఆ గృహస్థు భార్య అన్న అదే. మీరు ఎలాగూ జ్ఞాని అయిపోయాక బ్రహ్మము అహం బ్రహ్మాస్మి స్థితి పొందాక ఇంకా భేదం ఎందుకు ఉంటుందండి? అప్పటి వరకే చెప్తారు ఏమైనా, అది గుర్తుపెట్టుకోండి. ఆచరించాలి అంటే తర్వాత సంగతి అని కాదు. గురువుని చూస్తున్నారు కదా, తల్లి ధర్మం మర్చిపోకూడదు. కాబట్టి నేను తల్లి ధర్మాన్ని అని చెప్పి తల్లిగానే ఉండిపోకూడదు. ఆ ధర్మం ఎంతవరకు అంతవరకే చేయాలి. ఎప్పుడు చేయాలి అప్పుడు చేయాలి, అంతేగాని తీరిగ్గా కూర్చోక్కర్లే. ఆ సమయం వచ్చినప్పుడు ఆచరిస్తారు, సమయం అయిపోయిన తర్వాత ఇంకా లేదు. ఎంతవరకు అంతవరకే. తల్లిదైనా తండ్రిదైనా మీ అందరు కూడా నేర్చుకోవాల్సింది అదే ధర్మం. కాబట్టి అందుకనే ఇవన్నీ కన్ఫ్యూజన్ రా మీకు. ఈ నేను మీతో వదలదు, మమకారాలు నిన్న చెప్పారు కదా కారాలని. కాబట్టి ముందర స్థితి పొందేస్తే ఎంత హాయ్ అండి. తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు, సందేహాలు ఉండవు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదన్న ఆలోచన ఉండదు. అప్పుడు ఏం చెయ్యబడాలో మీకే స్ఫురణ వచ్చేస్తుంది. లేకపోతే మీకు ఎందుకంటే ఇంత బోధ పనిలేక, అరే చేస్తూ ఉంటేంట్రా ఎప్పటికప్పుడు ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకి మీరు పొందుతారులే అనొచ్చు. నేను వచ్చే జన్మలో పొందుతాను అన్నా సరే ఏం చేస్తాను చెప్పండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఆచరణలు ఎవరైతే విడవకుండా పెట్టి ఆ బుద్ధి స్థిరం చేస్తారో వాడు ఈ జన్మలోనే పొందుతాడు. ఇక వాడికి ఏ గోళ లేదు. బాధ ఎందుకంటే ఒకడు అన్నాడని బాధ ఎందుకు, అనలేదని ఇంకో బాధ ఎందుకు, అనాలన్న తాపత్రయం ఎందుకు, అన్నాడు కాబట్టి నేను పగ తీర్చుకోవాల్సిందే అనే తలంపు ఎందుకు, ఏది లేకుండా. కాబట్టి గృహస్థాశ్రమాలు అనగానే మీరు మళ్ళీ ఏదో అంటే అది ఇది అని అనకండి. అవేం లేవు. అప్పు చేయమని ఉందండి ఎక్కడన్నా? అధర్మంగా సంపాదించమని చెప్పబడిందా? ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించమని చెప్పబడిందా? ఇంట్లో ఉన్న అత్తగారితోటో కోడలతోటో లేకపోతే కూతుర్లతోటో తలో రకంగా ప్రవర్తించమని ఉన్నదా? అందరూ సమానమే అన్న భావన ఉండాలి గృహస్థులకి.
గృహస్థ అంటే ఇద్దరు వస్తారండి, భార్యాభర్త. తల్లిదండ్రులు అందరూ గృహస్థులే. గృహస్థ అంటే ఏంటండి, గృహంలో ఉన్నవాడు గృహస్థు అంతే. అందరు ఇళ్లలోనే ఉంటున్నారు కదా, ఎక్కడ అడవుల్లో లేరు కదా. చెట్ల కింద పుట్ల కింద ఉంటే అది వేరే విషయం. అందరూ గృహస్థులే. అద్దిల్లైనా గృహమే కదా. చూసారా, కర్మలు కూడా ఆసక్తి ఫలాలను త్యజించి ఆచరించాలి అని నా నిశ్చయమైన అభిప్రాయం అని చెప్పాడు పరమాత్మ. కాబట్టి ఆచరించాలంటే అలా ఆచరించాలి. మీ దగ్గర ఆశించి నేను బోధ చేస్తే ఆ బోధ అసలు ఏమన్నా మీకు ఉపయోగం లేదు, దాంట్లో పస ఉంటది. ఆశిస్తే నేను ఏది చెప్పడానికి లేదు ఉదాహరణలు. ఎందుకంటే ఏ ఉదాహరణ ఎవరో ఒకళ్ళు చేసిందే అయి ఉంటుంది కదా. మరి వాళ్ళు పాపం నాకేమి ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? మంచిదే ఇవ్వాలి కదా, నాకు నచ్చింది ఇవ్వాలి అంటే నేను మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలి. మీరు ఏం చేసినా నేను అది ఉదాహరణలో చెప్పడానికి లేదు. ఇక బోధ ఏం చేస్తాను నేను? ఇంకేం లేదమ్మా. కాబట్టి చిత్తశుద్ధి కావాలి. శుద్ధి కానప్పుడు ఎన్నిసార్లు ఏది చదివితే మటుకు ఏం ఉపయోగం? చదివేస్తున్నాం కదా అని, రికార్డింగ్లు చేసేస్తున్నాం కదా అని తప్పులు చేసేసారు అనుకోండి, ఏం లాభం అండి? మళ్ళీ వినాలి, ఏం చదివారో తెలుసుకోవాలి, చూడాలి శ్లోకాన్ని. నేను తప్పుగా చదివానా, ఏది చదివానా? అలర్ట్నెస్ ఉంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలర్ట్నెస్ లేకుండా అమ్మయ్య ఇవాటికి చేసేసానంటే కాబట్టి కర్త యొక్క అంతఃకరణ భూమికను బట్టి జరుగుతుంది ఏదైనా సరే. ఆయా ఆశ్రమాల్లో నిలిచిన వారు ప్రమాణమైనట్టి వేదము నాకు విధించిన కర్మను నేను ఆచరించాలి అనుకుని కర్మలను ఆచరించాలి. సాధకుడు మాత్రము సర్వకర్మలను ఈశ్వరుడికి సమర్పించి దాసుడు అవ్వాలి. బ్రహ్మం కోసం చేసినట్లు నేను ఈశ్వరుడి కోసం. ఇక్కడ ఏం చెప్పారంటే ముందర స్వామి కోసం అన్నారు, అంటే దాసుడు స్వామి కోసం. ఆ దాసుడు అన్న మాట చూడు, దాసుడు అంటే అర్థమైంది కదా, ఒక భక్తుడు. భక్తుడు దాసుడు అంటే భక్తుడే. స్వామి కోసం ఎలా చేస్తాడు? తన గురించి ఆలోచించడు. తన సుఖం కోసమో తన ఇది కోసమో ఆలోచించకుండా స్వామికి సేవ చేస్తాడు. ఆ విధంగా నేను బ్రహ్మం కోసం చేస్తున్నాను అనుకోవాలట సాధకుడు. దీనివల్ల అతనికి కర్మఫలం కలుగదు, చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది అన్న. అందుకనే గురువుకి నేను చేస్తున్నాను అనుకున్నా, నేను ఎందుకు చెయ్యాలనుకున్నా, గురువు దగ్గర నేనుతో ఉన్నా మీకు ఆనందం ఎందుకు లభిస్తుందంటే ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుంది. అయ్యి బాబాయ్ ఉంటే ఏం చెయ్యాలో, వీళ్ళేం తెచ్చారు వాళ్ళేం తెచ్చారు, చూడండి ఎంత ఆలోచన. ఎవరేం తెస్తే నీకెందుకు ఆలోచన, వీళ్ళేం తెచ్చారు వాళ్ళేం తెచ్చారు, ఓ వీళ్ళకన్నా నేను బానే ఇచ్చాను. ఎందుకండి ఇలాంటి ఆలోచన? కాబట్టి సాధకుడు ఎలా ఉండాలో చెప్పబడి, గృహస్థుకి కొన్ని ధర్మాలు అవి వేరు. మీరు ఇప్పుడు గృహస్థుల సాధకులా నిర్ణయించుకోండి. సాధకులైతే అన్ని కూడా అంటే నేను లేకుండా ఆశించకండి. ఆశిస్తే ఏడుపే. ఆనందం క్షణకాలకమే ఉంటుంది. మీరు ఆశించింది ఏదో వాళ్ళు ఇచ్చారండి, ఎంతసేపు ఉంటుందండి? తర్వాత మళ్ళీ ఏదో ఆశిస్తారు, వాళ్ళు ఇవ్వరు. అప్పుడు ఏ నోటితో వాళ్ళని మెచ్చుకున్నారో ఆ నోటితోటే తిడతారు. మళ్ళీ తర్వాత ఇస్తారు, మళ్ళీ మెచ్చుకుంటారు. చరివిత చరణం ఇదే. అది పిల్లలైనా తల్లిదండ్రులైనా ఇంకో బంధమైనా స్నేహితు ఎవడైనా అంతే. మీరు ఆశించింది ఇచ్చినప్పుడు వాళ్ళని ఓ మెచ్చేసుకుంటారు, పొగడేస్తారు, అబ్బో మా వీళ్ళంత వాళ్ళు లేరండి. తర్వాత ఇవ్వలేదు, ఏమో అనుకున్నానండి వాళ్ళు ఇలాంటి వాళ్ళని నాకు తెలియదండి అంటారు. తర్వాత మళ్ళీ వాడిస్తాడు, మళ్ళీ పెంచుకుంటారు. ఎందుకు వచ్చిన అవస్థ? ఎందుకంటే అసలు ఆశ నీదైనది నీకు వస్తుంది, నీకు ఇవ్వాల్సింది పరబ్రహ్మ నీకు ఇస్తాడు, అందులో సందేహం ఏం లేదు. దానికి ఆశించడం ఎందుకు? అసలు ఒకళ్ళ దగ్గర ఆశించావు అంటే నువ్వు వాడికి బానిస, గుర్తుపెట్టుకో. నువ్వు బ్రహ్మన్రా అంటే వాళ్ళెవరికో వీళ్ళెవరికో బానిసగా ఎందుకు ఉండాలండి? ఎందుకు ఆశించాలి? నువ్వు ఆ బ్రహ్మధ్యాసలోనే ఉండు, సమస్తం నీకు సమకూరుస్తాడు. దేనికి అసలు? కాబట్టి ఎవ్వరికీ బానిసల్లాగా ఉండక్కర్లే, ఆశించక్కర్లేదని అర్థం. ఇక్కడ దాసుడు స్వామి ఎందుకు చెప్పబడింది?
నీకు గురువు ఉంటున్నా, నువ్వు బ్రహ్మాన్ని నమ్మినా నువ్వు ఆ విధంగా ఉండాలి అన్నారు. అంటే ఏంటి? అందరితో సమభావంతో ఉండమని చెప్పటం. బ్రహ్మము అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నప్పుడు నువ్వు అందరి దగ్గర వినయపూర్వకంగానే తల ఒగ్గే ఉండాలి. అంతేగాని ఒకరి దగ్గర అధికంగా, ఒకరి దగ్గర తగ్గి, ఇంకొకరి దగ్గర ప్రేమగా, ఇంకోటి దగ్గర ఇంకో రకంగా ఎలా ఉంటావు? భక్తుడు అనేవాడు తన పరమాత్మ దగ్గర ఎలా ఉంటాడు? అణిగిమణిగే ఉంటాడు. ఏ క్షణంలో కూడా తనకి డబ్బుందనో అహంకారంతోటో దేనిలాగా ప్రవర్తించడు. దాసుడు అన్నారు అందుకని. ఆంజనేయ స్వామికి కూడా అఖండమైన శక్తులు ఉన్నాయి. ఆయన మరి రాముడి దగ్గర అలా అన్నాడా? ఏమనలేదు. ఎలా ఉన్నాడు? ఒక దాసుడిలాగే ఉన్నాడు, వినయంతోటే ఉన్నాడు. ఆయన ఏం చెప్తే అదే ఆచరణ చేశాడు. అంతేగాని నీకు తెలియదులే స్వామి అన్నాడా? అనలేదు. నీ ఆజ్ఞ స్వామి అన్నాడు అంతే. ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆయన విశ్రమించలేదు. వేరే ఏమీ తీసుకోలేదు. ఇది స్వామి కార్యం, నేను ముందు పూర్తి చేయాలన్నాడు. అంతేగాని నేను సరే కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాంలే, ఇప్పుడు వెళ్ళినా ఏముందిలే, పర్వాలే, ఒక రోజు అటు ఇటు అయితే ఏమైందని అనుకోలేదు. కాబట్టి ఈ రోజు కూడా హనుమంతుడి గురించి చెప్పబడుతోంది. దాసత్వము అంటే అదే చెప్పబడింది. దాసత్వం అనగానే అక్కడేమో బానిసత్వం వేరు, దాసుడు వేరు. దాసుడు తనని తాను సమర్పించుకున్నవాడు దాసుడు. బానిసత్వం అవతల వాళ్ళ అధికార పూర్వకంగానో నువ్వు ఆశించో నువ్వు వాడికి ఇది చేస్తున్నావు. ఎందుకంటే నీలో ఒక ఆశ ఉన్నది. వాడు అధికార ధర్మం ఇంకోటి ఏదైనా కావచ్చు బాహ్యంలో. కానీ దాసభక్తి అనేది అలాంటిది కాదు. తనని తాను సమర్పించుకున్న వాడే దాసుడు. అలాగే ఈశ్వరుడి కోసం అంటే తాను నమ్మిన ఆ బ్రహ్మమా గురువా ఎవరికైనా సరే వారి దగ్గర ఆ విధంగా ఉండాలి. నేను అంటూ ఆ మనసులో వేరు భావన రారాదు. వేరు భావన వస్తేనే గురువుని వదిలేయాలనిపిస్తుంది. నేనే గొప్పవాడిని అనిపిస్తుంది. ఆ గురువు చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నేనే గురువుని, నాకు తెలియదంటూ ఏం లేదు, నేను బ్రహ్మాన్ని అయిపోయాను అంటారు. అలా కాబట్టి ఇక్కడ దాసభక్తినే చెప్పారు. ఒక దాసుడు స్వామికి ఎలా ఉంటాడో అలా ఉండాలి. ఏమిటి చేస్తారండి? ఎన్ని సేవలు చేస్తారు గురువులకైనా? ఎన్ని ఉంటాయండి? ఏమీ లేవమ్మా. కాబట్టి ముముక్షువుకి ఎలా ఉండాలో చెప్పారు. దాసభక్తితో ఉండాలి. ఎప్పుడైతే ఆ దాసభక్తితో ఆ బ్రహ్మం కోసం అంటే గురువుకు మీరు సేవ చేసినప్పుడు కర్మఫలం కలుగదు, చిత్తశుద్ధి కలిగి తీరుతుంది. కాబట్టి గురువు గారికి సేవ చేస్తే పుణ్యం వస్తుంది, కర్మ తొలుగుతుంది అన్న భావనతో చేసిన వాడు నేను కాబట్టి వాడికి ఏం కర్మ పోదు. ఏ భావనతో లేనప్పుడే చిత్తశుద్ధి కలగటం అంటే అర్థం ఏంటండి? అదే కర్మ పోవటం అంటే. శుద్ధి అవ్వలేదు నీ మనసు, మళ్ళీ నువ్వు వచ్చావు, మళ్ళీ నేనుతోటే చేస్తున్నావు, నేనుతో వ్యవహారం చేస్తావు. నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగుంటావు, ఇష్టం లేకపోతే ఆ ఎదురుకుంటా కింద పడింది కూడా తీయరండోయ్. అదే నీకు మనసు ఉంది అనుకోండి, ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మర్నాడు వస్తారు, అక్కడ కింద ఏమన్నా ఉన్నాయనుకోండి చూడనట్టుగానే ఉంటారు. ఎన్ని తేనులండి! ఇలా రకరకాల భావనలు, ఒక్కొక్కడివి ఒక్కొక్క రకం. ఆ నేనుతో మీరు ఏది చేసినా దాని ఫలితం మీరే. చిత్తశుద్ధి ఎక్కడ ఏర్పడుతోంది? చిత్తం నిమిషానికి కూడా ఏదో అంటోంది కదా, ఏది అనకపోతే శుద్ధి. ఇప్పుడు ఊడ్చారనుకోండి, ఏ చెత్త లేకపోతే శుభ్రంగా ఉందంటారు. ఏదన్నా ఉందంటే శుభ్రం ఉందంటారా? అన్నారు కదా. ఇది అంతే మరి. కాబట్టి చిత్తశుద్ధి ఏర్పడాలి అంటే మీరు నేనుతో చెయ్యరాదు. సర్వకాల సర్వావస్థల యందు గురు సమక్షంలో ఉన్నప్పుడు భావరహితంగా ఉండాలి. ఓకే, శుభం భూయాత్.